నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను ముంజలతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తాటి ముంజలు తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం ముందుగా ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి. దాంట్లోకి కొన్ని పాలు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఆ తీసుకున్న పాలల్లోంచి ఒక 2 గంటల పాల వరకు ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత ఈ పాలను కాచుకోవాలి. ఈ పాలు కాగుతుండేసరికి మనం చిన్న గిన్నెలోకి పాలు తీసుకున్నాం కదా, దాంట్లోకి 2 చెంచాల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి నేను వెనీలా ఫ్లేవర్ని తీసుకున్నానండి. మీరు ఇంకా ఏదైనా ఫ్లేవర్ తీసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడరు పాలల్లో బాగా ఉండలు లేకుండా కరిగే వరకు కలుపుకొని ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాలు పొంగుతున్నాయండి. ఇలా పొంగిన తర్వాత ఒకసారి పాలన్నీ కలుపుకొని దీంట్లోకి మనం పంచదారను వేసుకోవాలి. పంచదారను మొదట ఒక చిన్న కప్పు వేసుకోవాలండి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేస్తే తీపి ఎక్కువైపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుందాము. ఈ పంచదార అంతా ఒకసారి కలుపుకొని కరిగిన తర్వాత ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలను ఇందులో పోసుకొని ఇప్పుడు ఈ పాలని బాగా ఒకసారి కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అంతా పాలల్లో కలిసేలాగా ఇలా కలుపుకుంటూ కాచుకోవాలి. ఇది ఒక పొంగొచ్చి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా పాలు కాగాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పాలను చన్నీళ్ళలో పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా ఈ పాలను కొన్ని బేసన్లో నీళ్లు పోసి చన్నీళ్ళల్లో పెట్టుకున్నానండి, తొందరగా చల్లారటం కోసం. ఈ పాలు చల్లారుతూ ఉంటాయి. ఈలోగా మనం ఇక్కడ కొన్ని ముంజలను తీసుకుందాము. ఈ ముంజలు వచ్చేసి మరీ లేతగా ఉండకూడదు, మరీ ముదురుగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న ముంజల్ని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకోవాలండి. మనం లేతగా ఉన్న ముంజల్ని తీసుకుంటే అవి చితికిపోతాయండి. అందుకని కొద్దిగా ముదురుగా ఉన్నయే తీసుకోవాలి. అలానే మరీ ముదురుగా ఉండకుండా చూసుకోవాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే ముక్కల్లాగా రావాలి. ఇలాగే మనం తీసుకున్న ముంజలన్నింటినీ కూడా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కస్టర్డ్ పాలు వచ్చేసి చల్లారాయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లోకి ముంజల్ని వేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ముంజల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కస్టర్డ్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తురిమిన బాదం పిస్తా పలుకుల్ని వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వల్ల పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యి ఇష్టంగా తింటారు. ఇలా చల్లుకున్న తర్వాత ఒకసారి దీని మీద మూత పెట్టి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసాక ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక బౌల్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. తాటి ముంజలు తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.